సో ఇప్పుడు ఇక్కడ ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. Hey guys, welcome back to my channel Madhuri Memories. So it's day 3 in Colorado. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఈరోజు కూడా. సో ఇవాళ మేము రూమ్ అయితే చేంజ్ అయ్యామన్నమాట. ఒక్కసారి నేను మీకు రూమ్ టూర్ చూపిస్తా. సో ఇదిగోండి, ఇది వ్యూ, బాల్కనీ వ్యూ. ఇది డబుల్ బెడ్ టైప్ అన్నమాట. సో ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది. సో ఇది ఇంకా పెద్దది, స్పేషియస్గా ఉంది. సో ఇవాళ రూమ్ మారాము అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో. సన్ కూడా వచ్చిందనమాట. సో నేనైతే ఒక డాన్స్ చేశాను సాంగ్ తోటి. అది నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను అండ్ ఆల్సో ఇన్స్టాగ్రామ్ కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి. సో ఈ లొకేషన్ వచ్చేసి మేము ఉంటున్న హోటల్కి బ్యాక్ సైడ్ అనమాట. నాకైతే చాలా టేక్సే పడ్డాయి, అప్పటికప్పుడు నేర్చుకొని చేశాను అనమాట. డాన్స్ అయిపోగానే గబగబా రూమ్ కి పరిగెట్టాను, వెళ్ళి హీటర్ ఆన్ చేసుకున్నాను అండ్ వెంటనే వాష్ బేసిన్ లో నీళ్ళు కూడా ఆన్ చేసుకున్నాను అనమాట. వేడి నీళ్ళు అంతా చలేసింది. ఇక్కడ చలికి నా వాయిస్ కంప్లీట్ గా మారిపోయింది అనమాట. జలుబు దగ్గు అన్ని స్టార్ట్ అయినాయి 2 days కి. స్వెటర్ గ్లౌజెస్ ఏం వేసుకోలే కదా, సో తట్టుకోలేకపోయాను. బట్ ట్రిప్ కి వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి కదా. చాలా బాగుంది అనమాట వ్యూ. ఈ రోజు మౌంటైన్స్ అన్ని కూడా మంచిగా కనిపిస్తున్నాయి. సో అందుకని నేను శారీ తెచ్చుకున్నాను. శారీస్ ఒక 2-3 శారీస్ తెచ్చుకున్నాను, బట్ ఒకటే శారీ కట్టుకొని వేసాను అనమాట. అసలు నా వల్ల అవ్వలేదు, చాలా వేసేసింది. చేతులు అసలు అయితే ఇంకా బ్లాక్, ఇంకా ఆల్మోస్ట్ స్కిన్ కూడా బ్లాక్ అయిపోయింది అనమాట. చూడండి ఇప్పటికి ఎంత పింక్ గా ఉన్నాయో, అంత నంబైపోయినాయి. అండ్ కాళ్ళు కూడా. సో ఇక్కడ నుంచి నేను ఇంకొక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను, ఆ ప్లేస్ కూడా చూపిస్తా. ఓకే, సీ యు దేర్. ఇవాళ నా అవుట్ఫిట్ ఇది. ఇది మా రూమ్ బయట చూడండి ఎంత స్నో పడిందో. ఇంతకుముందు అక్కడ ఉన్నాం, వస్తున్నా. ఇది ఇక్కడ వీడు మా తమ్ముడు గాడు హాయ్ చెప్తున్నాడు. అక్కడ ఉండే. సో ఇట్లా లోపల ఇక్కడ నుంచి ఈ రూమ్ అన్నమాట. సో ఇది రూమ్ బయట వ్యూ చూడండి ఎంత బాగుందో. సో ఇక్కడ మౌంటైన్స్ అన్ని కనిపిస్తున్నాయి. నిన్న మొన్న అసలు కనిపించలేదు, ఫాగ్ స్నో ఫుల్ పడింది. ఈస్టర్ పార్క్ నుంచి ఇప్పుడు మేము బేర్ లేక్ అనే ప్లేస్ కి స్టార్ట్ అయిపోయామన్నమాట. నిన్న ఆస్పెన్ ట్రిప్ లో మెరూన్ బెల్స్ ప్లేస్ మిస్ అయ్యాం కదా, సో అందుకని ఇప్పుడు దాని సిమిలర్ ప్లేస్ కి వెళ్తున్నాం. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇలాంటి కోల్డ్ ప్లేసెస్ కి వెళ్తే ఖచ్చితంగా మీరు లిప్ బామ్స్ క్యారీ చేయండి. నాకు నిజంగా చాలా హెల్ప్ అయింది. నిన్న ఆస్పెన్ లో చాలా జర్నీ చేసాం కదా, సో రాత్రి వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ 11:30-12 అయింది అనమాట. సో అందుకే మార్నింగ్ లేట్ గా లెగ్సాము. సో హోటల్లో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ మిస్ అయిపోయాం అనమాట. సో అందుకని డైరెక్ట్ గా మేము బ్రంచ్ కి వెళ్ళిపోతున్నాము. ఒక అథెంటిక్ మెక్సికన్ రెస్టారెంట్ కి అయితే వచ్చేసాం అనమాట. రేటింగ్స్ కూడా చాలా హై ఉండే ఈ రెస్టారెంట్ కి. చూడడానికి చాలా చిన్నగా ఉంది, బట్ ఫుడ్ మాత్రం అల్టిమేట్. కరెక్ట్ గా మేము క్రిస్మస్ టైంలో వెళ్ళాం కదా, సో ప్రతి ఒక్క రెస్టారెంట్ రోడ్స్ మీద ఎక్కడ చూసినా అంత క్రిస్మస్ వైబే అనమాట. వింటర్ కాబట్టి అలా వేడివేడిగా చికెన్ సూప్ ట్రై చేద్దాం అనుకున్నా. అరే సూపర్ రా, అరే డిఫరెంట్. మటన్ పాయ కూడా మస్తు ఉంటుంది. థ్యాంక్ యూ. ఇట్లా వేసుకొని తినాలా, చపాతీలో కర్రీ వేసుకొని తింటున్నట్టు. ఈ మాత్రం దానికి నన్ను సలహా అడగడం ఎందుకో. ఇవన్నీ వేసుకోవాలా? సపరేట్ తినాలి, సపరేట్ తినచ్చు.
ఫైనలీ మా డెస్టినేషన్ కి అయితే రీచ్ అయిపోయామన్నమాట. లుక్ ఎట్ ద మౌంటైన్స్ ఎంత హైట్ లో ఉన్నాయో. ఫోన్ లో చూస్తేనే ఇంత బాగుందంటే రియల్ గా చూస్తే ఇంకెంత బాగుంటుందో కదా. అండ్ ఆల్సో ఇవన్నీ కూడా మౌంటైన్ ఏరియాస్ కాబట్టి పిచ్చ పిచ్చ ఘాట్ రోడ్స్ ఉన్నాయి అన్నమాట. సో మెయిన్ గా ఇక్కడ ఈ బేర్ లేక్ కి వెళ్తున్నప్పుడు అయితే చాలా పెద్ద పెద్ద లోయలు కనిపించినాయి. రోడ్ మీద బ్లాక్ ఐస్ ఎక్కువ ఉండడం వల్ల కార్స్ అన్ని కూడా చాలా స్లోగా వెళ్తున్నాయి అనమాట. మేము కూడా చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేస్తున్నాము. చాలా కార్స్ స్కిడ్ అయినాయి అనమాట. పైకి వెళ్లే కొద్దీ రోడ్డు మీద స్నో ఇంకా పెరుగుతుంది. అక్కడ ప్రాపర్ గా క్లీన్ చేయలేదు అనమాట. సో సడన్ బ్రేక్స్ అస్సలు వేయకూడదు. చాలా కేర్ఫుల్ గా డ్రైవ్ చేసాము. రోడ్ లెవెల్ నుంచి రాకీ మౌంటైన్స్ ని చూస్తుంటే చాలా హైట్ లో ఉన్నాయి. అవి కంప్లీట్ గా 18,000 feet. కాళ్ళు నొప్పి వస్తున్నాయి. పాపం భైరవ్ గారిని ఎలా చేయలేదు. వాడు కార్లో ఉన్నాడు. చాలా మంది డాగ్స్ కార్లోనే చేశారు పాపం. కొడైకెనాల్ పైన్ ఫారెస్ట్ లాగా ఉంది ఇట్ సేమ్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఊపిరి తీసుకోవడం కూడా కొంచెం కష్టంగా ఉంది. ఇప్పుడు మనం ఎంత హైట్లో ఉన్నాం? ఆయాసం వస్తుంది. 9,500 feet. ఓకే, లొకేషన్కి వచ్చేసాం. సో ఇదే లొకేషన్. ఇక మా తమ్ముడు గాడు లేక్ మీద ఆడుకుంటున్నాడు. ఇక్కడ లెక్క ప్రకారం ఇక్కడ అంతా లేక్ అన్నమాట, వాటర్. సో ఐస్ వల్ల మొత్తం అసలు వ్యూ కూడా నేను చూపిస్తాను. సో ఐస్ వల్ల మొత్తం లేక్ అంతా కూడా గడ్డగట్టుకుపోయింది. అదిగోండి అందరూ లేక్ మీదకి వెళ్ళి ఆడుకుంటున్నారు చూడండి. సో దీనికి అది చెరువు అన్నమాట. ఇది లొకేషన్. ఆ కొండ చూడండి అంత హైట్లో ఉందో. ఆక్సిజన్ పీల్చుకోవడానికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం. నేను ఇప్పుడు లేక్ మీదకి వచ్చేసాను. స్టార్టింగ్ లో నాకు లేక్ మీద నడవడానికి చాలా భయం వేసింది అనమాట. దాని మీద నడిస్తే అది బ్రేక్ అయిపోతుందేమో అని చెప్పేసి, కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని లేక్ మీద నడిచాను అనమాట. చాలా ఎక్సైటింగ్ గా ఉండే. సో ఇదంతా లేక్ నాకు 2-3 సార్లు జారింది. ఇట్లా కొంచెం షైనర్స్ అట్లా జారింది నాకు. ఇంకా దగ్గరికి వెళ్తున్నాను మౌంటైన్ కి. సో అక్కడి నుంచి వచ్చాను. అసలు నా నోస్ పని చేయట్లేదు, లిప్ పని చేయట్లేదు, ఏది పని చేయట్లేదు. అంతా చల్లగా ఉంది ఇక్కడ. ఆస్పెన్ కానీ అన్నిటికంటే ఇదే అనమాట కూలెస్ట్ ప్లేస్ లాగా అనిపిస్తుంది నాకైతే. అక్కడున్న చలికి నాకైతే మాట్లాడడానికి నోరు కూడా తిరగట్లేదు అనమాట. అంతా చలేసింది, తట్టుకోలేకపోయాను నేను.
బేర్ లేక్ దగ్గర నుంచి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. సో అక్కడ మేము ఎక్కువసేపు ఉండలేకపోయాము. ఏ ప్లేస్కి అయినా సరే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు ఉండలేకపోతున్నాం అనమాట. అందులోని ప్లేస్ ఇంకా చాలా చల్లగా ఉంది. అక్కడ కొత్తగా పెళ్ళైన కపుల్ అయితే వచ్చారు. ఆ అమ్మాయి అయితే ఎంత క్యూట్ గా రెడీ అయిందో. అంత చలిలో వాళ్ళు ఫోటోషూట్ చేసుకోవడానికి వచ్చారు. నిజంగా వాళ్ళైతే చాలా కష్టపడ్డారు ఫొటోస్ దిగడానికి. మధ్యలో పెద్ద లోయ ఉంది. అక్కడ ఆ లోయలో ఏముందో కదా, అక్కడ ఇంకొక మంచి లేకుండా ఉండొచ్చు. సో మేమైతే రిటర్న్ అయిపోతున్నాం ఈస్టర్ స్పాట్కి. దారిలో కొన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి. సో అక్కడ దిగుదామని చెప్పి అనుకుంటున్నాం. భైరవ్ గారిని కూడా దింపాలి. పాపం చాలాసేపటి నుంచి కార్లోనే కూర్చున్నాడు. సో వాడిని కూడా దింపి కొన్ని ఫొటోస్ తీయాలన్నమాట. అది ఎట్లా చూస్తున్నారు చూడండి. సో చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్. బట్ ఎక్కువసేపు స్పెండ్ చేయలేకపోయాం అనమాట. ఎందుకంటే చలి అంత బీభత్సంగా ఉంది. లైక్ నోస్ అసలు నేను ఆల్మోస్ట్ ఒక 3 days నుంచి కొలగడలోనే ఉన్నాను. బట్ నాకు నోస్ నంబవాలి. అట్లాంటిది నోస్ కూడా నంబైపోయింది. లిప్స్ స్పర్శ పోయింది. ఇంకా ఇంకా చేతులు కాలైతే ఇంకా కంప్లీట్ డెడ్. ముక్కు లిప్స్ కూడా అసలు స్పర్శ పోయింది అనమాట. అంత చలి. అసలు ఆస్పెన్ లో కానీ ఎన్ని ప్లేసెస్కి వెళ్ళినా కానీ ఇంత చలి అయితే నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకొని రావాలి ఖచ్చితంగా. నార్మల్గా వస్తానంటే కనుక చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మేమైతే 9500 feet కి వచ్చామన్నమాట. అంటే ఇందాక ఆ వ్యూ పాయింట్ చూపించాను కదా అక్కడ, అది నేషనల్ పార్క్. సో దీని మీద ఎత్తున్నాయి కొండలు. ఇదిగోండి చూడండి. అంటే అది ఇంకెంత హైట్ ఉంటుందో చూడండి. అండ్ అక్కడ ఒక్కసారి చలి ఇమాజిన్ చేసుకోండి ఎంత ఉంటుందో. అసలు నాకు తెలిసి హ్యూమన్ బీయింగ్స్ బతకడం అంత ఈజీ కాదు. కానీ చాలా మంది ట్రెక్ చేస్తారు అంటే ఇక్కడికి వచ్చి చలికాలంలో కూడా. అమ్మో వాళ్ళు నిజంగా దేవుళ్ళే. సో ఈ వే చూస్తున్నారు కదా, మొత్తం స్నోతో నిండిపోయింది. వెళ్ళే దారి కూడా. సో ఎంత జాగ్రత్తగా అంటే అంత జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. చాలా మంది కార్స్ స్కిడ్ అయిపోయినాయి. ఈవెన్ మా కార్ కూడా స్కిడ్ అయింది అనమాట చాలా సార్లు. ఇటు పక్కన చూస్తానేమో లోయ. కార్ మళ్ళీ కదిలింది. అమ్మో ఇక్కడ పోలీసు వాళ్ళ బేర్ లేక్ చూడడానికి పైకి వెళ్తున్నప్పుడు అంతగా వ్యూ పాయింట్స్ లేవు, కానీ రిటర్న్ అవుతున్నప్పుడు మాత్రం అసలు అద్భుతంగా ఉండే అనమాట. స్కై కానీ, కొండలు కానీ, రోడ్ వేస్ కానీ నిజంగా చాలా బాగుండే. ఫైనల్లీ ఇంకొక వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. ఈ వ్యూ పాయింట్ కూడా చాలా బాగుంది. అండ్ చాలా మంది ఆగి ఫొటోస్ తీసుకొని వెళ్ళిపోతున్నారు అనమాట. మా భైరవ్కి పర్ఫెక్ట్ ప్లేస్. ఇక్కడ చలి తక్కువగానే ఉంది, కానీ విండ్ వల్ల మనకి చలి బాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ తీయాలి వాటికి. లైట్ ఫెయిల్ అయిపోతుంది. సో లైట్ అయిపోయి లోపలికి ఫొటోస్ తీయాలి. భైరవ్ హాయ్. భైరవ్ భైరవ్ హాయ్. భైరవ్ హీరో.
ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. బయట ఒకటి ఫోటోషూట్ కూడా అయిపోయింది, స్టార్ట్ అయిపోతుంది. నైట్ డిన్నర్కి పిజ్జా తిందామని చెప్పి అనుకున్నాము. అక్కడ ఒక రెస్టారెంట్కి మంచి రేటింగ్ ఉండే అనమాట. తీరా చూస్తే ఆ రెస్టారెంట్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో ఉంది. 2023లో వరల్డ్ పిజ్జా ఛాంపియన్షిప్లో దగ్గర 3300 పార్టిసిపెంట్స్కి ఈ రెస్టారెంట్ వాళ్ళు పిజ్జాస్ రెడీ చేశారంట. చాలా గ్రేట్ కదా. అండ్ ఆల్సో మేము కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే. ఇప్పటి వరకు అట్లాంటి పిజ్జా నేను ఎక్కడా తినలేదు, అంత బాగుండే అనమాట. ఇది ఇవాల్టి వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఓకేనా? సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్. బాయ్ బాయ్.